విక్కీ వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇక విక్కీ పెళ్ళికి ఒప్పుకోవడంతో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అంతలో ఇక అందరూ కూడా హాల్లో ఉండడంతో ఇక వెంటనే విక్కీ వాళ్ళ అమ్మ మాత్రం ఇంకా నా కోడలి పిల్ల రావట్లేదేంటి, ఇంకా ముస్తబవుతుందా అనేసి ఇక అంటూ ఉంటుంది. అంతలోనే ఇక ప్రియ రెడీ అయి కిందికి దిగుతుంది. కిందికి దిగగానే ఇక అందరూ కూడా ప్రియాని ప్రేమగా చూస్తారు. ఇక అంతలో ప్రియ దగ్గరికి రాగానే ఇక వాళ్ళ అమ్మ మాత్రం, అమ్మ ప్రియ, ఈరోజు లగ్న పత్రిక దేవుని దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకుందాం. నువ్వు ముందుగా మామయ్య గారికి మరియు అత్తమ్మకి ఇద్దరి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో అనేసి ఇక చెప్తుంది. ఇక అంతలో ప్రియ ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక అందరు కూడా ప్రియాని ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ ఉంటారు. ఇక రాధ మాత్రం వంట చేసుకుంటూ ఉంటుంది. ఇక వంట చేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా విక్కీ మాటల్ని గుర్తు చేసుకొని ఇక కోపంగా వంట వండుతూ ఉంటుంది. అసలు నన్ను చూసి అతను ఏమనుకుంటుండు, పెళ్ళంటే ఆట బొమ్మల పెళ్ళనుకుంటుండా, జీవితాంతం నూరేళ్ళు కలిసే బంధం అది. అసలు అతనికి ఏమైనా అర్థమవుతుందా? అసలు ఏమన్నాడు, కాంట్రాక్ట్ మ్యారేజా, అసలు ఇట్లాంటి విడ్డూరం ఎక్కడైనా చూసామా అనేసి ఇక గునుక్కుంటూ కోపంగా వంట వండుతూ ఉంటుంది. అసలు నా సంగతి తెలియట్లేదు అతనికి, ఆగు చెప్తా అతను నాకు సంగతి ఏంటో చూపిస్తా అనేసి ఇక కోపంగా ఉంటుంది. ఇక రాధ వాళ్ళ అమ్మ మాత్రం అక్కడ ఉండి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.